విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో హరిహర ఆలయాన్ని కూల్చివేసి షాహీ జమా మసీదును నిర్మించారని పేర్కొంటూ హిందూ పక్షం చందేసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత నవంబర్ 19న సర్వేకు ఆదేశించిన కోర్టు నవంబర్ 24న నివేదిక సమర్పించాలని కోరింది. అయితే మొఘల్ కాలం నాటి మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు ఆదేశించిన విషయంలో సవాల్ చేస్తూ మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఒక సివిల్ జడ్జి ఆదేశించిన సర్వే హడావిడిగా నిర్వహించబడి మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోందని, దేశ సెక్యులర్ ఫ్యాబ్రిక్ను ప్రమాదంలో పడేస్తుందని వారు వాదించారు. జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని మసీదు కమిటీ పిటిషన్ కోరింది. జామా మసీదు విషయంలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని సంబాల్ జిల్లా కోర్టుని సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతున్న సంబాల్ టౌన్లో శాంతి భద్రతలు ఉండేలా చూడాలని సూచించింది. ఈ సర్వే ఒక అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగాలని కోర్టు ఆదేశించింది. రమేష్ రాఘవ్ అనే అడ్వకేట్ కమిషనర్ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది. సర్వే నివేదికను 9 డిసెంబర్న సమర్పించాల్సి ఉండగా అడ్వకేట్ కమిషనర్ రమేష్ రాఘవ్ అనారోగ్య కారణాలుగా నివేదికను సమర్పించేందుకు మరో 15 రోజులు గడువు కోరారు. సర్వే నివేదిక దాదాపు సిద్ధమైందని, రమేష్ రాఘవ్ గారి అనారోగ్య కారణంగానే నివేదిక ఆలస్యం జరుగుతోందని 15 రోజుల పొడిగింపు కోరారని తెలుస్తోంది. మరోవైపు సర్వే నివేదిక సమర్పణ నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నవంబర్ 24న సర్వే సందర్భంగా సంబాల్లో హింస చెలరేగింది. అయితే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. సర్వే నివేదికను సీల్డ్ కవర్లో అందజేస్తామని ముస్లిం తరపున న్యాయవాది జాఫర్ అలీ తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం తదుపరి చర్యలు ప్రారంభిస్తామన్నారు. సర్వే నివేదిక సమర్పణకు సమయానికి సంబంధించి అభ్యంతరం దాఖలైనట్టుగా తెలుస్తోంది. సర్వేకు ఆదేశించినప్పటి నుంచి అనేక వ్యతిరేకతలు, గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. సర్వేను వ్యతిరేకిస్తూ ముస్లింలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 4 మృతి చెందగా 20 మంది భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఇంటర్నెట్ను సేవలను నిషేధించారు. దీంతోపాటు 12వ తరగతి వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును, లాఠీలను ప్రయోగించారు. రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కొన్ని ద్విచక్ర వాహనాలకు కూడా కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ముఖ్యంగా దీపాసరాయి ప్రాంతంలో బుల్లెట్లు పేలిన అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. హింసకు పాల్పడిన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. హింసకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అడ్వకేట్ కమిషనర్ రమేష్ రాఘవ్ సర్వే చేయడానికి జామా మసీదుకు చేరుకున్నప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముస్లింలు నినాదాలు చేస్తూ ఆందోళన ప్రారంభించారు. పోలీసులు నినాదాలు చేసిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఓ గుంపు సర్వే బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించింది. జనాన్ని నియంత్రించడానికి ముందుగా తేలికపాటి బలగాలను ప్రయోగించామని, తర్వాత ఘర్షణ పెరగడంతో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులపై దాడి చేసిన 2 మహిళలతో సహా పెద్ద సంఖ్యలో వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణలో సర్కిల్ అధికారితో సహా 20 నుంచి 22 మంది పోలీసులు గాయపడినట్టుగా సమాచారం. ఈ సర్వేలో 2 శివాలయాలు, బావులు, 2 హనుమాన్ ఆలయాలు, రహస్య సొరంగ మార్గాలు లాంటివి బయటపడ్డాయని, అనేక దేవుళ్ళ విగ్రహాలు, కొన్ని విరిగిపోయినవి కూడా బయటపడ్డాయని తెలుస్తోంది. ఆలయం ఆకారాన్ని కనబడకుండా ప్లాస్టింగ్ చేసి మార్చి దానిపై పెయింటింగ్ వేసినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా సర్వే రిపోర్టు సమర్పణ అయిన తర్వాత మాత్రమే, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే మనకు ఏం జరుగుతున్నదని తెలుస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.